అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఉన్న మూల సిద్ధాంతం ప్రతి పేదవాడి నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి అనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇది అస్సలు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రతి ఒక్క ఏ పేద కాలనీకి వెళ్ళినా ఎస్టీ ఎస్సీ కాలనీస్కి వెళ్తే వాళ్ళు ఇల్లు లేక ఎవరం మనం అడిగిన ఇవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళమ్మా ఇప్పటి వరకు మాకు మళ్ళీ ఇది లేదు, మా కుటుంబాలు పెరిగిపోయాయి, మాకు ఇంకా కొంచెం ఒక్కొక్క దాంట్లో 10 మంది అట్లుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కాలువలు లేక ఆ ఇల్లు మునిగి మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగిపోతున్నాయి అధ్యక్ష. దానివల్ల మనం వాళ్ళకి తిరిగి కొత్త ఇల్లు మనం ఎంత తొందరలో మనం ఇవ్వగలమో అది చేస్తే మనకి చాలా బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇల్లు ఖాళీ చేయించేసి వాళ్ళని మేము కట్టిస్తామని వాళ్ళు కాలువ గట్టుల మీద గుడిసెలు వేసుకున్నారు అధ్యక్ష. మనము వెళ్ళి ఇప్పుడు సగం కట్టేసి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయినారు అధ్యక్ష. కాబట్టి కాంట్రాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరూ పేదవాళ్ళు 60-70 వేలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టింది అధ్యక్ష. అది తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ అది తీసుకొని వెళ్ళిపోయాడు, వాళ్ళేమో ఇంకా గుడిసెల్లోనే ఉన్నారు. అదేవిధంగా స్థలాలు కూడా అంతే అధ్యక్ష. ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాలెంలో 22,300 ఇళ్ల ప్లాట్లు ఇస్తే అందులో 900 ప్లాట్లకి ఇప్పటి వరకు కూడా లెక్కలేదు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారో ఏ నాయకుడు తీసుకున్నాడో కూడా ఈ రోజుకి లెక్కలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నా అధ్యక్ష. మాధవి గారు, సార్ 1 minute సార్ ప్లీజ్.